మిషన్ జిఎన్జి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. సో మిషన్ జిఎన్జి ఏంటంటే, మనము సంఘముగా ఒక స్థిరమైన స్థలము కలిగి ఉండాలని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. సో మన స్థలంలో మనము దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి, వాక్యము బోధించుకోవడానికి, అనేక మంది ఆ స్థలానికి వచ్చి రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడానికి, విడుదల లేని వారు విడుదల పొందుకోవడానికి, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకోవడానికి. ప్రైజ్ లార్డ్. అండ్ దేవుడు మనల్ని ఆ వైపు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. సో ఇలాంటి ప్రాజెక్ట్, ఇలాంటి నడిపింపు, ఒక సంఘముగా మనం ఒక స్థిరమైన స్థలానికి వెళ్తున్నాము అన్నప్పుడు మనమందరం సంతోషంగా ఉండాలి. సెకండ్ థింగ్, మన వంతు సహకారము మనం అందించాలి. మీకు ఎంతమందికి తెలుసా అండి, మనుషులు చెడిపోవడానికి స్థలాలు ఉన్నాయి? మీకు తెలుసా? దేర్ ఆర్ ప్లేసెస్, అక్కడికి వెళితే నీకు చెడు అలవాట్లు నేర్పిస్తారు. అర్థమవుతుంది కదండి? సో మనుషులు భ్రష్టు పట్టడానికి, చెడు అలవాట్లకు లోనవ్వడానికి, జీవితము నాశనం అవ్వడానికి స్థలాలు ఉన్నాయి. అవి మంచి మంచి అద్దాల మేడల్లో కట్టబడి ఉంటాయి. ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి అవన్నీ కూడా. సో ఇలాంటి చెడు విషయాలకి ఒక స్థిరమైన స్థలం ఉన్నాయి. మంచి వాతావరణం ఉంటుంది అక్కడికి వెళ్తే. ప్రైజ్ లార్డ్. అలాంటి పనులకు, అలాంటి మనుషులను నాశనం చేసే స్థలాలను కట్టడానికి ఎన్నో డబ్బులు అందులో పెట్టుబడి పెట్టి అవి కడతారు. హల్లెలూయా. వాటిని నిర్మిస్తారు. అనేక మంది అందులో డబ్బులు పెట్టుబడి పెడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? హల్లెలూయా. మనము దేని కొరకు, స్థిరమైన స్థలం కొరకు ఎందుకు అంటున్నామంటే, మనుషులు చెడిపోవడానికి స్థలం ఉంటే మనుషులు విడిపించడానికి కూడా స్థలం ఉండాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ మిషన్ జిఎన్జి. హల్లెలూయా. ఎందుకు మనకి స్థిరమైన ప్రదేశం ఎందుకు బ్రదర్? ఇట్లాగే బాగుంది కదా. ఇఫ్ దేర్ ఆర్ ప్లేసెస్, స్థలాలు ఉన్నాయి, కొన్ని స్థలాలు మనుషులను నాశనం చేసే స్థలాలు ఉంటే, దేవుడు మనుషులను తిరిగి కట్టడానికి, వారి జీవితాలను బాగు చేయడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనకు కూడా స్థలం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. సో ఒక నార్మల్ వ్యక్తి ఆ స్థలాల్లోకి వెళ్ళిపోయి చెడిపోగలిగితే, ఒక నార్మల్ వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి మన స్థలానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి బాగు చేయబడాలి. హల్లెలూయా. అందుకనే నేను అంటున్నాను, ఏదన్నా కట్టక ముందు దేవుని మందిరం మనం కట్టాలి. ఆమేన్, ఆమేన్. సంబడీ సే థ్యాంక్ యూ జీసస్. మనం ఎలాంటి స్థలాన్ని మనం నిర్మించబోతున్నాం, ఎలాంటి స్థలాన్ని తీసుకోబోతున్నాం అంటే, విరిగి నలిగిపోయి అలవాట్లు, వ్యసనాలు, దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగిష్టులు, రోగముతో నిండిన వారు, డాక్టర్లు విడిచిపెట్టేసిన వాళ్ళు ఆ ఆవరణంలోకి వచ్చి వారు బాగుపరచబడి వారింటికి వెళ్ళబోతున్నారు. కుటుంబాలు కట్టబడబోతున్నాయి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. So that's why you need to support this mission. ఈ యొక్క ప్రాజెక్ట్కి అందుకనే ఇవ్వాలి. Somebody say amen. Mission GNG. Go and grow. Faith City Church is on a mission to move into a stable place where we can worship God freely and grow together in His presence. Faith City Church is committed to upgrading to cutting-edge technology to reach more people.
through media, music, and the gospel of Jesus Christ. Through your contribution, we can extend God's work, can reach many through healing, prophecy, and deliverance ministry. గట్టిగా చప్పట్లు కొట్టేసి మహిమపరచుకుందాం. హల్లెలూయా.